బయటికి అవుట్ పాస్ ఇస్తున్నారా? అసలు పాలిట్ బ్యూరోలోనే కదా ఈయన రక్తం కావాల్సింది మెయిన్. అంతే కదా. పార్టీ విధాన నిర్ణయం తీసుకునే మంత్రాంగం పాలిట్ బ్యూరో. అవును. అక్కడే ఈయనకు సంబంధించినటువంటి మనుషులు కావాలి. ఈయన చెప్పినట్టు నడవాలి. ఇప్పుడు ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే బాబు గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు, నడిపిస్తోంది లోకేష్. పార్టీని కూడా అలా నడపాలంటే పాలిట్ బ్యూరో తన మనుషులు ఉండాలి, తను చెప్పినట్టు వినేవాళ్ళు ఉండాలి. అది ఆయన కోరుకుంటారు, సహజం అది. వారసత్వం అనేటటువంటిది ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి వచ్చేటప్పుడు కొంత సందిగ్ధత ఉంటుంది. కాకపోతే ఇద్దరు తండ్రి కొడుకులు. తండ్రి అంటే అపార గౌరవం ఉన్నటువంటి లోకేష్, బిడ్డ అంటే అపారమైన ప్రేమ ఉన్న చంద్రబాబు. కాబట్టి ఇందులో మూడో వ్యక్తులు ఎవరు డిస్ప్యూట్ క్రియేట్ చేయలేరు. అదేదో నందమూరి నుంచి నారా దగ్గరకు వచ్చినటువంటి తరహా వాతావరణం కాదు. కాబట్టి అప్పట్లాగా సంక్షోభాలు ఏముండవు, చాలా స్మూత్గా జరిగిపోతుంది ఇప్పుడు. అంతే. ఒక రకంగా జనసేనకు కూడా ఏమన్నా హింట్ ఇస్తున్నారా? సీనియర్లనే ప్రక్షాళన చేస్తున్నా నెక్స్ట్ నేనే అనేది లోకేష్. జనసేనకు ఎప్పుడో తెలుసు. పవన్ కళ్యాణ్ ఇంకా ఊగొట్టాడో ఊహు అంటున్నాడో. ఇప్పుడు ఈ మధ్యన వరుసనే చూస్తుంటే పదే పదే నారా లోకేష్ పేరు ప్రస్తావిస్తూ వస్తున్నాడు, మంచి నాయకుడు అని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి నిదానంగా తన కార్యకర్తల్ని తన నాయకుల్ని అలవాటు చేస్తున్నట్టున్నాడు ఆయన. భవిష్యత్తులో మేబీ భవిష్యత్తులో ఈ టర్మ్లోనే సీఎం చేయడం ఖాయం అయితే నాకు కనిపిస్తోంది.